హలో గోదావరి ఎంఎస్సి వలి వ్యూవర్స్. ఈరోజు 570 సంవత్సరాలు కలిగిన స్వయంభూ దేవాలయమైనటువంటి పాలిగ్రామంలో వెలిసిన శ్రీ ఉమా మల్లేశ్వర స్వామి దేవాలయం గురించి, అలాగే ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందాము. అలాగే స్వామివారు ఎలా ఈ గ్రామంలో వెలిసారు, తర్వాత కాలక్రమంలో దేవాలయం ఎవరు నిర్మించారు అనేది కూడా తెలుసుకుందాము. ఆలయ అర్చకులు శ్రీ మల్లేశ్వర శర్మ గారు ద్వారా ఆయన మాటల్లో తెలుసుకుందాము. ఈ ఆలయానికి ఆనుకుని పక్కనే కోదండ రామాలయం కూడా ఉంది. ఈ ఆలయంతో పాటు ఆలయ ప్రాంగణంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది.
భక్తుల మండలం పశ్చిమ గోదావరి జిల్లా పాలిగ్రామంలో వేయించేస్తున్నటువంటి శ్రీ ఉమా మల్లేశ్వర స్వామివారి ఆలయ చరిత్ర. ఈ యొక్క స్వామివారికి సుమారుగా 570 సంవత్సరములటువంటి చరిత్ర కలిగినటువంటి దేవాలయం. స్వామివారు స్వయంగా వెలిసినటువంటి స్థానంలోనే స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది. పూర్వం మల్లన్న అనేటువంటి పద్మశాలిలో ఆ స్వామివారిని ప్రతిష్ఠించారు. తర్వాత అమ్మవారిని శ్రీచక్రంపై ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుండి తర్వాత 1924 సంవత్సరంలో గ్రామస్తులందరూ కలిపి ఈ యొక్క దేవాలయ నిర్మాణం చేయించడం జరిగింది. ఈ యొక్క గ్రామంలో ప్రతి మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం 5 రోజుల పాటు జరుగుతుంది. అలాగే కార్తీక పౌర్ణమి, మహాశివరాత్రి, విజయదశమి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరపడం జరుగుతుంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరపడం జరుగుతుంది. మరియు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో 1,00,000 బిల్వార్చన, 1,00,000 కుంకుమార్చన జరపబడుతుంది. ఈ పాలిగ్రామంలో ఈ స్వామివారు వెలవడానికి గల కారణం, పూర్వం కొక్కిరాల మల్లన్న అనేటువంటి వ్యక్తి ఈ గ్రామంలో బట్టలు నేర్చుకునేటువంటి ఆయన రోజు తెల్లవారుజామున గోస్తనది తీరం నుండి మట్టి తీసుకొచ్చి స్వామివారి పార్థివలింగాన్ని తయారు చేసుకుని దానికి పంచామృతంతో అభిషేకం చేసి ఆ యొక్క పార్థివలింగాన్ని కాలువలో కలిపి ఆ యొక్క పంచామృత అభిషేకం చేసినటువంటి జలాన్ని ఈ యొక్క స్వామివారు వెలిసినటువంటి స్థానంలో పోయడం జరిగింది. అలా జరుగుతూ ఉండగా ఆ కాలక్రమేణాలో ఆ స్వామివారు ఆ మల్లన్న అనే వ్యక్తికి దర్శనమిచ్చి ఇక్కడ నా దేవాలయాన్ని నిర్మాణం చెయ్యాలి అని చెప్పేసి స్వామివారి సంకల్పం జరిగింది. అప్పుడు ఆ స్వామి ఆ మల్లన్న అనేటువంటి వ్యక్తి స్వామివారిని వెలికి తీయడం, ఆ వెలికి తీసే సమయంలో గుణపంతో తవ్వుతూ ఉండగా ఆ శిరస్సు భాగాన 2 చొట్టలుగా గుణపం దెబ్బలు పడడం, దాని నుంచి ఎర్రటి నీరు ప్రవహించడం జరిగింది. ఆ నేపథ్యంలో స్వామివారిని అతను తీసి ప్రతిష్ఠ చేసి అప్పటి నుండి కూడా స్వామివారికి రోజు నిత్యార్చనలో అతనే స్వయంగా చేసేటువంటి వాడు. తరిమిల ఒక 6 తరాల నుండి మా యొక్క రామేశ్వరపు వారి వంశీయులు ఈ యొక్క దేవాలయాన్ని అర్చనాదులు పూర్తి చేయడం జరుగుతుంది. ఇప్పటి నుండి కూడా స్వామివారికి ప్రతి సంవత్సరం కార్తీక మాసం 1,00,000 బిల్వార్చనలు, మహాశివరాత్రి పాంచానిక ధ్వజారోహణ దివ్య కళ్యాణ మహోత్సవములు, దేవీ నవరాత్రి ఉత్సవములు కూడా జరపడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క కొక్కిరాల మల్లన్న గారు స్వామివారిని సుమారు 570 సంవత్సరములు సుమారు ఈ స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది. 1924లో ధర్మకర్త శ్రీ మల్లెడి సూరెడ్డి గారు ఈ గ్రామ సర్పంచ్గా పనిచేస్తూ దేవాలయ బాధ్యతలను స్వీకరించి దేవాలయ నిర్మాణాలు జరపడం జరిగింది. అప్పటి నుండి కూడా గ్రామస్తుల సహకారంతో దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో ఈ దేవాలయ నిర్మాణాలు జరుగుతున్నాయి.